అందరికీ నమస్కారం అండి. నేను మీ చెట్టింది రాజయ్య, మ్యాథ్స్ టీచర్ని. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్లో బేసిక్స్. మనకి మ్యాథ్స్లో బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్పించాల్సిన టాపిక్స్ ఏంటంటే టేబుల్స్ నేర్పించాలి పర్ఫెక్ట్గా. ఈ టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్పించినట్లయితే ఆటోమేటిక్గా మ్యాథ్స్ పైన మనకి ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది. కానీ టేబుల్స్ని రాయడం అనేది ఒక టెక్నికల్గా రాయడం అనేది చాలా ఈజీ. ఎలా రాస్తుంది ఒక చిన్న దాంట్లో మనం ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 1 జా 2 ఇలా టేబుల్, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10, అలాగే 2 6 జా 12 ఇలా 2 టేబుల్. అంటే టేబుల్ని రాయడం చాలా ఈజీ ప్రాసెస్ ఇది. కొన్ని టేబుల్స్ మనకు పర్ఫెక్ట్ వస్తే మిగతాయి అంటే 1 నుంచి మనకి 9 వరకు టేబుల్స్ కనుకోవచ్చు. అంటే రిమైనింగ్ అన్ని టేబుల్స్ని కూడా మనము ఒక టెక్నిక్ ప్రకారం అన్నీ కూడా నోట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ ఇలా రాస్తాం. 12 టేబుల్ రాయాలంటే 12 1 జా 20, ఇక్కడ ఒక 1 ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ 1 2ని రాస్తే 12 1 జా 12. అలాగే నెక్స్ట్ 12 2 జా 12 2 జా అంటే ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 4, 2 and 4 2, 12 2 జా 20. నెక్స్ట్ 12 3 జా రాస్తే ఇక్కడ ఒక 3 6 ఉంది, 12 3 జా 36. అలాగే 12 4 జా అంటే ఇక్కడ ఒక 4 ఇక్కడ ఒక 8 ఉంది, 12 4 జా 48. అలాగే 12 5 జా కనుక తీసుకుంటే 12 5 జా 1's ప్లేస్లో 0 యాజ్ యూజువల్ రాసేయాలి. 1's ప్లేస్లో రిమైనింగ్ 25 ప్లస్ 1 ఈక్వల్ టు 6, 12 5 జా 60. నెక్స్ట్ 12 6 జా అంటే 1's ప్లేస్లో నెంబర్ 2 ఉంది, అలాగే 6 ప్లస్ 1 ఈక్వల్ టు 7, 12 6 జా 70. అంటే టేబుల్స్ని ఇలా టెక్నికల్గా సింపుల్ చాలా ఈజీ ప్రాసెస్లో మనము అన్ని టేబుల్స్ని కూడా రాయొచ్చు. కానీ టేబుల్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడం ద్వారా మనము దాంట్లో బేసిక్స్లో అదొక మెయిన్ టాపిక్ కాబట్టి టేబుల్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మరి బేసిక్స్ టాపిక్స్లో టేబుల్స్ని నేర్చుకున్న తర్వాత వీటికి చిన్న చిన్న అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి అసైన్మెంట్ అంటే చూడండి ఒకసారి. అసైన్మెంట్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ 5 టేబుల్ నేర్పించాము. 2 3 4 5 ఈ 4 టేబుల్స్ నేర్పించాము. వీటి గురించి అసైన్మెంట్ ఇవ్వాలి. ఎలా అసైన్మెంట్ ఇవ్వాలి చూడండి. ఫస్ట్ మనం నెంబర్స్గా డిక్లేర్ చేసుకొని కొన్ని ఒక 5 కానీ ఒక 10 నుంచి 20 లేకపోతే ఫస్ట్ మనం ఒక 10 దాని తర్వాత 20 దాని తర్వాత ఒక 30 అట్లా ప్రాబ్లమ్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. ఎలా ఇవ్వాలి చూడండి. అసైన్మెంట్ అంటే 2 into 9, అలాగే 3 into 6, అలాగే 4 into 5, అలాగే నెక్స్ట్ 3 into 7, అలాగే 5 into 8 ఇలా మొత్తం కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ ఫస్ట్ ఒక 10 ప్రాక్టీస్ చేయించాలి బాగా. అలాగే నెక్స్ట్ చూడండి 2 into 8, 3 into 7, 4 into 9, 5 into 4, 3 into 9. టేబుల్స్ని 2 3 4 5 ఒక 4 టేబుల్స్ కంప్లీట్గా నేర్పించిన తర్వాత వాటిని మనం ఎలాగైనా ఇలా చిన్న చిన్న అసైన్మెంట్ ఇవ్వాలి. రెగ్యులర్గా ఇటువంటి అసైన్మెంట్ ఇవ్వడం వల్ల టేబుల్స్ చాలా పర్ఫెక్ట్ అయిపోతాయి. ఈ అసైన్మెంట్ ఇచ్చి ఈ అసైన్మెంట్కి ఒక 10 ఉన్నాయి కదా, 10కి సంబంధించి ఒక 3 minutes లేకపోతే ఒక 2 minutes ఇవ్వాలి. ఫస్ట్ ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నాయని చూసుకోవాలి. జనరల్గా ఏం చేస్తారు 2 9 జా 18, 3 6 జా 18, 4 5 జా 20, 3 7 జా 21, 5 8 జా 40, నెక్స్ట్ 2 8 జా 16, 3 7 జా 21, 4 9 జా 36, 5 4 జా 20, 3 9 జా 27 ఇలా కంప్లీట్ చేస్తారు. ఎంత టైంలో కంప్లీట్ చేస్తారని చూసుకొని ఆ టైంని ఇంక్రీజ్ చేసే అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం ఇంక్రీజ్ చేయాలి. ఇంకా అంటే రెగ్యులర్గా 2 3 4 5 అనే టేబుల్స్ అనేవి కాకుండా అంటే 20 టేబుల్స్ వరకు ఇటువంటి అసైన్మెంట్ ఇస్తే టేబుల్స్ చాలా పర్ఫెక్ట్ అవుతారు. ఈ టేబుల్స్ పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి బేసిక్స్ అనేవి రావడం జరుగుతుంది. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇలా ఏ కాన్సెప్ట్ ఉన్నా కూడా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎటువంటి కాన్సెప్ట్ ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది బేసిక్స్లో టేబుల్స్ని నేర్చుకుని వాటికి అసైన్మెంట్ని రెగ్యులర్గా ఇవ్వడం ద్వారా మనము
టేబుల్స్ చాలా పర్ఫెక్ట్ అయిపోతాము. ఈ అసైన్మెంట్ అనేది రెగ్యులర్గా జరిగే టైం అంటే టేబుల్స్ని నేర్పించడం నెక్స్ట్ అసైన్మెంట్ ఇవ్వడం, నేర్పించడం అసైన్మెంట్, ఇది రెగ్యులర్గా కంటిన్యూగా జరిగే ప్రాసెస్. ఇది ఎప్పటివరకు నేర్చుకోవాలి సార్ అని చాలామంది డౌట్ ఉంటుంది. అంటే 20 టేబుల్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ తీసి పక్కకు పెడతారు. అటువంటిది కానీ రెగ్యులర్గా ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 1 year 2 years ఇటువంటి ప్రాక్టీస్ చేయాలి. 1 year 2 years అవసరం లేదు, ఒక 3 months 4 months అనుకుంటారు. కానీ టేబుల్స్లో కనుక మనకు క్లారిటీ లేకపోతే ఎటువంటి బేసిక్స్ నేర్చుకున్నా కూడా ఏమీ ఉపయోగం ఉండదు. మళ్ళీ లాస్ట్ నుంచి ఫస్ట్ ఇయర్ రావడం జరుగుతుంది. కాబట్టి టేబుల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ టేబుల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు బేసిక్స్లో చాలా పర్ఫెక్ట్ అయిపోతారు. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.